స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఒక కప్పు పిండితో చక్కగా పేనీలు చేసుకోండి. పొరలు పొరలుగా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతూ తీయని రుచితో ఉండే ఈ పేనీలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తేనెలూరి ఈ స్వీట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఈ విధంగా ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. దాంట్లో మనం మైదా పిండి అయితే వేసుకోవాలి. మనం తయారు చేసుకునే స్వీట్ కి గోధుమ పిండి అయితే బాగోదు కాబట్టి నేను ఇక్కడ మైదా పిండినే తీసుకుంటున్నానండి. మీకు ఒకవేళ ఇది ఇష్టం లేకపోతే గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ మైదా పిండిని వాడుతున్నాను. నేను 1/2 కిలో వరకు పిండి అయితే తీసుకుంటున్నాను. మీరు ఏదైనా కొలతతో కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పిండి 1/2 కిలో తీసుకుంటున్నాను కాబట్టి షుగర్ కూడా 1/2 కిలో అయితే సరిపోతుంది. ఇంకా దీనికి కొలత అనేది అయితే 2 సమానంగా ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో ఒక చిటికెడైతే సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ పిండిలో సాల్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఏ స్వీట్ తయారు చేసుకున్నా చిటికెడు సాల్ట్ వేసుకున్నట్లయితే మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత నేను ఇక్కడ నెయ్యి అయితే వేస్తున్నాను. 1/2 కిలో పిండి తీసుకున్నాను కాబట్టి నెయ్యి ఒక 4 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. బాగా కాచి వేడివేడిగా ఉన్న నెయ్యి వేసుకుంటే పిండి అనేది గుల్లబారి చక్కగా స్వీట్ అనేది గుల్లగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా వేడివేడిగా ఉన్న నెయ్యి వేసాను కాబట్టి కొంచెం చెయ్యి అయితే కాలుతుంది. కాబట్టి ఈ విధంగా ముందు సైడ్కున్న పిండి అంతా కూడా ఇలా మెల్లగా వేసుకుంటూ ఆ తర్వాత ఇలా కలిపేసుకోవాలి. పిండి అంతా ఒకేసారి వేసేసుకున్నా కూడా చక్కగా నెయ్యి అయితే వెంటనే మనకి ఏమీ కాలదండి. ఇదిగోండి, ఆ తర్వాత ఈ విధంగా ముద్దగా చుట్టుకున్నప్పుడు ఇలా ముద్దగా ఉండాలి. అప్పుడే మనకి పిండిలో ఆయిల్ వేసుకున్నా నెయ్యి వేసుకున్నా సరిపోయినట్లు. చూసారు కదా, ఇలా ముద్దగా చుట్టుకుంటే గట్టిగా ముద్ద మాదిరిగా అవ్వాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి మాదిరిగా దీనిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే మనకి స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది. పిండి లూజ్గా ఉన్నా లేదంటే మరీ గట్టిగా ఉన్నా స్వీట్ అయితే సరిగా రాదని గుర్తుంచుకోండి. చూసారు కదా, ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నాక వాటర్ అయితే ఈ విధంగా కొంచెం కొంచెంగా చూసుకుంటూ సరిపడా వేసుకుని పిండిని చక్కగా బాగా కలుపుకోవాలి. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు వెంటనే స్వీట్ షాప్ కి పరిగెట్టకుండా ఈ విధంగా ఇంట్లోనే రకరకాలుగా ట్రై చేయొచ్చండి. రకరకాలుగా చేసి పిల్లలకి పెట్టొచ్చు. అలాగే పెద్దలకైనా కూడా స్వీట్ అనేది తినాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను పిండిని ఇలా బాగా కలిపేసుకున్నాను. ఎంత సాఫ్ట్ గా ఉందో చూడండి. మరీ మెత్తగా లేదు, అలా అని మరీ గట్టిగా కూడా లేదు. వేళ్లతో నొక్కినప్పుడు చక్కగా వేళ్ల గుర్తులు ఏ విధంగా పడుతున్నాయో చూసారు కదా. పిండిని మనం వీలైనంత ఎక్కువగా కలుపుకోవాలండి ఈ విధంగా స్వీట్స్ తయారు చేసుకున్నప్పుడు. చూడండి, నేనైతే దీనిని ఒక 1/2 గంట సేపు పిండిని బాగా మర్దన అయితే చేశాను. ఆ తర్వాత దీనిని ఒక 1/2 గంట పాటు గాని లేదంటే అరగంట పాటు గాని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి పిండి అనేది బాగా నానుతుంది. నేను 1/2 గంట సేపు మర్దన చేశానని చెప్పాను కదా, కాబట్టి ఇంకొక 1/2 గంట సేపు మాత్రమే పక్కనైతే పెడుతున్నాను. ఈ విధంగా వేలుతో నొక్కినప్పుడు ఇలా గుంట అయితే పడాలి. ఆ తర్వాత నేను దీని మీద ఈ విధంగా ఒక బౌల్ అయితే బోర్లించేసి పెట్టేశాను. ఇప్పుడు ఒక 1/2 గంట తర్వాత మనం చూద్దాము. ఆ తర్వాత పంచదార అయితే పాకం పట్టుకుందాము. నేను ఇక్కడ 1/2 కేజీ వరకు పంచదార తీసుకుంటున్నాను. పంచదార మనం పిండి ఎంత తీసుకున్నామో పంచదార కూడా అంతే తీసుకోవాలి. ఇదిగోండి, నేను ఇక్కడ 1/2 కేజీ మైదా పిండి తీసుకున్నాను కాబట్టి 1/2 కిలో వరకు పంచదార కూడా వేసుకుని ఆ తర్వాత వాటర్ అయితే ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే పాకం ఇది బాగా ఉడికిన తర్వాత పాకం వస్తే అది బాగుంటుంది కాబట్టి ఈ విధంగా నేను ఒక గ్లాస్ అయితే వాటర్ వేసేసాను. ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేసి దీనిని తీగ పాకం అయితే రానివ్వాలండి. ఎందుకంటే మనం లేత పాకం కాకుండా మనం స్వీట్ తయారు చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం ముదురు పాకమే రావాలి. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసి దీనిని పాకం ఉడకనిస్తున్నాను. ఆ తర్వాత మధ్యలో ఒకసారి అయితే ఇలా చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, చూడండి, ఒక తీగ అయితే రావాలి. ఒక తీగ వస్తే మనకి పంచదార పాకం అయితే వచ్చేసినట్లే. ఇలా 2 వేళ్లతో అన్నప్పుడు ఒక తీగ అయితే నిలబడాలి. అప్పుడే మనకి పాకం అనేది వచ్చినట్లు. ఇది ఇంకొంచెం టైం పడుతుందండి. ఒక 2 నిమిషాలు మరగనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. పాకం అయితే వచ్చేసింది.
ఆ తర్వాత దీంట్లో ఒక చెక్క నిమ్మరసం అయితే వేసుకోవాలి. నిమ్మరసం వేసిన వీడియో అయితే కొంచెం స్కిప్ అయిందండి, కాబట్టి మీరు తప్పకుండా నిమ్మరసం అయితే వేసుకోండి. నిమ్మరసం వేసుకోవడం వల్ల పాకం అనేది క్రిస్టల్ గా అయిపోకుండా ఇది పాకం అలాగే ఉంటుంది. మనం స్వీట్ తయారు చేసుకునే లోపు పాకం అనేది గడ్డ కట్టకుండా చక్కగా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు పిండి అయితే తీసుకుని మళ్ళీ నేను ఇక్కడ ప్లాట్ఫామ్ మీద దీనిని కొంచెం సేపు అయితే కలుపుతున్నాను. ఎందుకంటే మనం పిండి నానబెట్టినప్పుడు ఇది బాగా నాని ఉంటుంది కాబట్టి ఈ విధంగా మళ్ళీ మర్దన చేసుకుంటే చక్కగా స్వీట్ అనేది బాగా వస్తుంది. ఆ తర్వాత ఇదిగోండి చూపించిన విధంగా చిన్న చిన్నగా ముద్దలుగా తీసుకుని తర్వాత వాటిని పూరీల మాదిరిగా వత్తుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే చిన్న చిన్న ముద్దలుగా అన్ని కూడా తయారు చేసేసుకోవాలి. ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఒకవేళ మీరు పెద్దవి చేసుకున్నా పర్వాలేదు, చిన్నవి చేసుకున్నా పర్వాలేదండి. నేనైతే ఈ విధంగా చిన్న చిన్నగా ముద్దలైతే తయారు చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూరీల మాదిరిగా వత్తుకుందాము. ఇంకా ఏమీ స్పెషల్ గా ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదండి. చక్కగా చిన్న చిన్న పూరీలుగా వత్తేసుకోవడమే. ఈ విధంగా నేను కొంచెం పొడి పిండి చల్లుకుంటున్నాను. పొడి పిండి చల్లుకున్న తర్వాత మనం తీసుకున్న పిండిని ఈ విధంగా వత్తుకోవాలి. మీకు ఒకవేళ పిండి ఇష్టం లేకపోతే నూనెతో కూడా వత్తుకోవచ్చండి. నేనైతే పిండిని మాత్రమే వాడతాను. ఇలా కొంచెం కొంచెంగా పిండి చల్లుకుంటూ చక్కగా పూరీలు మాదిరిగా వత్తుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ మందంగా కూడా ఉండకూడదు. ఈ విధంగా అయితే మీడియంగా వీటిని వత్తుకోవాలి. మరీ పల్చగా ఉంటే మనకి స్వీట్ అనేది మరీ పొరలు పొరలుగా వచ్చి విరిగిపోతుందండి. కాబట్టి మరి మందంగా ఉన్నా కూడా ఆయిల్లో వేగడం కష్టం కాబట్టి వీటిని చక్కగా చూసుకుంటూ సమానంగా చేసుకోవాలి. ఇదిగోండి చూడండి ఒకసారి, ఈ మాత్రం అయితే మందం ఉండాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని పక్కనైతే పెట్టేస్తున్నాను. మిగిలినవి కూడా అదే మాదిరిగా అన్ని కూడా చేసేసుకోవాలి. కొంచెం పిండి చల్లుకుంటూ ఈ విధంగా చక్కగా పూరీల మాదిరిగా వత్తేసుకుందాం. అన్ని వత్తేసుకున్నానండి. ఆ తర్వాత ఒక చపాతీ పెట్టుకున్న తర్వాత దాని మీద ఈ విధంగా కొంచెం పొడి పిండి అయితే వేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత అంతా అప్లై చేసి ఆ తర్వాత దాని మీద ఇంకొక చపాతీ అయితే పెట్టుకోవాలి. ఇలా అన్ని చపాతీల్ని కూడా కొంచెం పిండి వేసుకుంటూ ఆ తర్వాత ఈ విధంగా కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇదిగోండి కింద చపాతీకి అలాగే పైన చపాతీకి మధ్యలో గాలి అనేది లేకుండా సమానంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇంకొక చపాతీ అయితే దీనిపైన పెట్టుకోవాలి. ఒక చపాతీ పెట్టుకుని ఆ తర్వాత కొంచెం పిండి అలాగే నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక చపాతీ. మనం కాజాలు ఏ విధంగా తయారు చేస్తామో సేమ్ అలాగే దీనిని కూడా తయారు చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కొంచెం పిండి వేసుకుంటూ కొంచెం నెయ్యి వేసుకుంటూ 5-6 చపాతీల వరకు దీనిని ఇలాగే తయారు చేసుకోవాలి. ఒక చపాతీ పెట్టుకుంటూ అలాగే కొంచెం పిండి అలాగే నెయ్యి అప్లై చేసుకుని ఈ విధంగా అన్ని కూడా ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఇదిగోండి అన్ని పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇలా అన్ని పట్టుకుని అంచు దగ్గర పట్టుకుని ఈ విధంగా చుట్టుకోవాలి. ఎక్కడ కూడా గాలి అనేది లేకుండా సమానంగా టైట్ గా చుట్టుకోవాలండి. మరీ టైట్ గా అక్కర్లేదు, కానీ కొంచెం టైట్ గా అయితే ఇలా చుట్టుకోవాలి. చూపించిన విధంగా ఇలా చుట్టండి. చక్కగా మనకి స్వీట్ అయితే పొరలు పొరలుగా చక్కగా వస్తుంది. చూసారు కదా, నేను చూపించిన విధంగా ఇలా అయితే చుట్టుకోండి. గాలి అనేది అస్సలు ఉండకూడదు. ఈ విధంగా అయితే రౌండ్గా చుట్టుకోవాలి. చూసారు కదా, నాకైతే చక్కగా వచ్చిందండి. లోపల ఎక్కడ కూడా గాలి అనేది లేదు. గాలి ఉన్నట్లయితే మనకి పొరలు అయితే విడిపోతాయి. కాబట్టి మనం ఆయిల్లో వేసిన తర్వాత అది షేప్లెస్ అయిపోతుందండి. కాబట్టి గాలి అనేది లేకుండా చక్కగా ఇలా చుట్టేసుకోవాలి. ఆ తర్వాత చాకు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుందాం. సైడ్లు అయితే తీసేస్తున్నాను. ముందు నేను ఈ విధంగా సైడ్లు తీసేయాలి. ఇలా తీసిన తర్వాత మన వేలు ఎంతలా ఉంటుందో అంత మందం అయితే పిండిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూపించిన విధంగా కట్ చేసుకోండి. చూసారు కదా, మనకి ఇంకా సేమ్ కాజా లాగానే ఉంటుందండి ఇది. కానీ కాజా కాదు, చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్. చూసారు కదా, ఇప్పుడు సైడ్లు అయితే తీసేసాను. ఆ తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా ఈ విధంగా చూడండి. అసలు లోపల ఎంత పొరలుగా ఉందో కదా, అస్సలు అతుక్కోదండి. మనం నెయ్యి పిండి వేసాం కదా, చక్కగా ఉంటుంది. ఈ విధంగా అయితే కట్ చేసుకున్న ముక్కల్ని పక్కనైతే పెట్టుకోవాలి.
ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని దీనిపైన కొంచెం పిండి వేసి కొంచెం దీనిని చపాతీ కర్రతో వత్తుకోవాలి. మరీ ఎక్కువ వత్తుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం వత్తుకుంటే సరిపోతుంది. మరీ పెద్దగా అవసరం లేదు, చిన్నగానే ఉండాలి ఇవి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా ఒక 2-3 సార్లు అయితే దీనిని ఇలా వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న తర్వాత చూడండి ఒకసారి, ఈ మందం అయితే ఉండాలి. మరీ గట్టిగా వత్తేయకూడదు, కొంచెం పల్చగా పైపైన మాత్రమే ఇలా వత్తాలి. ఇది కూడా కొంచెం పిండి వేసి అన్ని కూడా ఇదే మాదిరిగా తయారు చేసుకోవాలి. చూపించిన విధంగా అన్ని ఒకే సైజులో చక్కగా తయారు చేసేసుకుందాము. చూసారు కదా, నేను అన్ని కూడా చక్కగా తయారు చేసేసానండి. అన్ని ఒకే షేప్ లో రాలేదు, కానీ ఈ విధంగా అయితే వత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించి ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ కొంచెం వేడవనిద్దాము, మరీ ఎక్కువగా వేడవనివ్వకూడదండి. స్వీట్స్ ఎప్పుడైనా కానీ తయారు చేసుకునేటప్పుడు మరీ హీట్ లో అయితే ఆయిల్లో వేసేసుకోకూడదు. అలా వేసుకున్నట్లయితే మనకి స్వీట్ అనేది పైన మాడిపోతుంది, లోపల అయితే ఉడకదు. కాబట్టి దీనిని చిన్న మంట మీద వీటిని వేసుకోవాలి. ఇదిగోండి, నేను ఇక్కడ 3 అయితే వేసాను. ఇప్పుడు వీటిని చిన్న మంట మీద అయితే వేగనిద్దాము. ఇది మనకి చక్కగా కాసేపటికే పైకి అయితే తేలుతాయి. చూసారు కదండి, మన స్వీట్ అయితే ఎంత బాగా వచ్చాయో చూడండి ఒకసారి, పొరలు పొరలుగా ఎంత బాగున్నాయో చూసారు కదా. ఈ విధంగా అయితే 2 పక్కల చక్కగా చిన్న మంట మీద వేగనివ్వాలి. అప్పుడే మనకి స్వీట్ అయితే లోపలంతా కూడా చక్కగా వేగుతుంది. ఇదిగోండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు తీసేసుకుందాము. ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. పాకంలో వేసుకునేటప్పుడు వేడిగా ఉన్నప్పుడు వేసేసుకోకూడదండి. ఒకవేళ పాకం కొంచెం లేతగా ఉన్నట్లయితే వెంటనే వేసేసుకోవచ్చు. మనం పాకం పర్ఫెక్ట్ గా పట్టుకున్నప్పుడు స్వీట్ అనేది ఇలా తయారు చేసుకున్నప్పుడు వేడివేడిగా వేసేసుకోకూడదు. అలా వేసుకున్నట్లయితే పాకం అనేది గట్టిపడిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ప్లేట్లోకి అయితే తీసాను. మిగిలిన కూడా అదే మాదిరిగా వేయించేసుకుందాము. తక్కువగా వేసి ఇలా వేయించుకోవాలి. అన్ని ఒకేసారి వేసేస్తే సరిగా వేగవండి, ఒకటి వేగుతుంది ఒకటి వేగదు. కాబట్టి ఈ విధంగా అయితే మనం చిన్న బాండి పెట్టుకున్నప్పుడు తక్కువగా వేసుకోవాలి. నేను ఇంకా ఇక్కడ చిన్నవే చేశాను కదా, అందుకని చెప్పి ఆయిల్ ఫుల్ గా ఉంది కూడా, కాబట్టి వెంటనే అన్ని వేసేస్తాను. ఇంకా ముందువైతే కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి 3 అయితే వేసాను. ఆ తర్వాత మిగిలిన కూడా ఇలా చిన్న మంటలోనే వేసుకోవాలి. మనకి కాసేపటికి అవి చక్కగా ఆయిల్లో నుండి పైకి అయితే వస్తాయి. ఇలా పైకి వచ్చిన తర్వాత రెండో వైపుకి అయితే తిప్పుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే ముందే పైనంతా మాడిపోతుందండి. కాబట్టి చిన్న మంట మీద చక్కగా ఇలా అయితే వేయించుకోవాలి. మంచి రంగు వచ్చే వరకు చక్కగా వీటిని కూడా వేయించేసుకుందాము. ఇదిగోండి, అన్ని కూడా వేగిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాకం, నేనైతే ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో అయితే వేసానండి. ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి వెడల్పుగా ఉన్న గిన్నె అయితే మనకి ఈ స్వీట్స్ అనేవి వేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి ఇందులో పాకం అయితే వేసాను. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పాకంలో బాగా ముంచాలి. ఇలా ముంచిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు పాకంలో ఉంటే సరిపోతుంది. త్వరగానే ఇవి పాకం అయితే పీల్చేసుకుంటాయి. ఎందుకంటే పొరలుగా ఉన్నాయి కదా, చక్కగా మనకి స్వీట్ అనేది పాకం చాలా త్వరగానే పీల్చుకుంటుంది. చూసారు కదా, చక్కగా నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదండి. వీటిని చూస్తుంటే నాకైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని ఉందండి. అంత బాగున్నాయి. స్వీట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. స్వీట్ అయితే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కువగా స్వీట్స్ తింటానండి. చూసారు కదా, ఈ విధంగా ఎప్పుడు స్వీట్ కావాలనిపిస్తే అప్పుడు వెంటనే ఏదో ఒకటి తయారు చేసేస్తూ ఉంటాను. చూసారు కదండి, ఈ విధంగా 10 నిమిషాలు ఉన్న తర్వాత ఈ విధంగా జాలి గరిటలోకి అయితే వేస్తున్నాను. పాకం అంతా కూడా చక్కగా కిందకి దిగిపోతుంది. ఎక్సెస్ పాకం అనేది ఏమన్నా ఉంటే కిందకు వచ్చేస్తుంది. కాబట్టి మన స్వీట్ అయితే చక్కగా ఉంటుంది. ఈ విధంగా నేను జాలి గరిటలో వేసి ఆ తర్వాత ఒక 5 నిమిషాల నుంచి తర్వాత తీసేస్తాను. ఇంకా అంతేనండి, మన టేస్టీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. కప్పు పిండితో చక్కగా ఎన్ని స్వీట్స్ వస్తాయో కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ స్వీట్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. టేస్ట్ అయితే మామూలుగా లేదండి, చాలా చాలా టేస్టీగా ఉంది. మనం నెయ్యి వేసి కలిపాం కదా, ఆ నెయ్యి ఫ్లేవర్ తో అలాగే పాకంతో తీయగా జ్యూసీగా
నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చిందా? నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క కప్పు పిండితో ఎన్ని స్వీట్స్ అయితే వచ్చాయో చూసారు కదా! చక్కగా పొరలు పొరలుగా ఎంత బాగుందంటే ప్రతి పొరలోకి పాకం వెళ్ళి చాలా చాలా టేస్టీగా ఉందండి. ఎంత పొరలుగా వచ్చాయో చూసారు కదా! మనం పాకంలో నిమ్మకాయ వేసాం కదా, కాబట్టి పాకం అనేది అస్సలు గట్టిగా అయిపోకుండా ఇది ఎంతసేపు అయినా ఈ విధంగా జ్యూసీగానే ఉందండి. ఎంత పొరలుగా ఉందో చూసారు కదా, చక్కగా ఇలా అంటే విరిగిపోతుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్ ఏ విధంగా ఉందనేది నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.